హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే రెడ్ శాండిల్వుడ్ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్తో వీటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 2023లో అనుకుంటా మలయాళంలో రిలీజ్ అయిందండి. తర్వాత ఆహా వాళ్ళు తమిళ్లో రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈటీవీ వాళ్ళు దీన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. చెప్తున్నాను కదా, వీళ్ళకైతే వారం వారం మూవీస్ అయితే ఏమి ఉండట్లేదండి. ఏ భాష నుంచి అయితే ఆ భాష నుంచి ఒక స్టోరీని తీసుకొచ్చేసి ఎవరో చూడని దాన్ని తీసుకొచ్చి డబ్ చేసి తెలుగులో మన మొహన పడేస్తున్నారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ 1 అవర్ అయితే చాలా బాగుందండి మూవీ. సో లాస్ట్ అరగంట కొద్దిగా తేడా కొట్టేసింది. అంత పెద్ద పెద్ద విషయాలు కూడా హీరోకి తెలియటటువంటి అండ్ అలా అంత ఫేవర్గా జరగటం అనేది మనకే అర్థం కాదు. అండ్ ఈ మూవీ చూసినంతసేపు కూడా మనకి పుష్ప రిఫరెన్స్లు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయండి. సో ఆ రెడ్ శాండిల్వుడ్ ఏంటి, ఆ కూలీల గురించి, వాళ్ళ లైఫ్స్ గురించి అలానే ఉంటుంది మూవీ అంతా. ఇంత రిస్క్ అయినా వాళ్ళు ఈ పని ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్ కానీ అవన్నీ కొద్ది కన్విన్సింగ్ అనిపించాయి. ఎస్పెషల్లీ ప్రాస్టిట్యూట్ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది, అదైతే చాలా బాగుంది. ఈ ఎలిమెంట్స్ వల్ల అయితే ఫస్ట్ 1 అవర్ చాలా బాగుందండి. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో విలన్దే ఒక కొద్దిగా డిస్టర్బింగ్ సీన్ ఉంటుంది, అపార్ట్ ఉందో చూడొచ్చు. కిమ్మి బేసిక్ స్టోరీలో వచ్చేసి హీరోయిన్ వాళ్ళ అన్న జాబ్ రాక ఎర్రచందనం స్మగ్లర్ కింద వెళ్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న హాస్పిటల్లో పడతాడు. ఇతను ఎలానే చూడాలంటే హీరో తిన తీసుకురావడానికి అక్కడికి వెళ్తాడు. సో అప్పుడే ఏం జరిగింది, వెనక్కి తీసుకొచ్చాడే ఇంతే ఇలాంటి మూవీ ట్రై చేయాల్సింది. ముందుగానే చెప్పాను కదా, ఈ మూవీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ కానీ అవి చాలా కన్విన్సింగ్ అనిపించాయి. పోలీస్ స్టేషన్లో దొరికిపోయిన వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ బీజిఎం కూడా పర్లేదు అనిపించింది. ఇంకా మైనస్ అయితే లాస్ట్ 30 మినిట్స్ అండి. ఓవర్ నైట్లో అన్నీ మారిపోవడం, హీరోకి అంతా ఫేవర్గా జరిగిపోవడం, హీరో దొరకపోవడం, ఇలాంటివి కొద్దిగా కన్విన్సింగ్ అనిపించలేదు. లాజిక్స్ కూడా చాలా మిస్ అయ్యాయి. సో ఫైనల్గా ఈ మూవీకి మనకు వచ్చే బడ్జెక్ట్ ఏంటంటే, మన పుష్ప రెఫరెన్సెస్ అవన్నీ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ మూవీ జస్ట్ 1 టైం వాచబుల్ అండి. అది కూడా ఫస్ట్ 1 అవర్ కోసం. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కంప్లీట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.